ఉత్తరాఖండ్ స్టేట్ రుద్రప్రయాగ్ డిస్టిక్లో మన కేదార్నాథ్ ఉంది. ఈరోజు మాత్రం శివయ్యను దర్శించుకోవడానికి అయితే మాత్రం జనాలు అయితే తండాలుగా వచ్చారు. వర్షం కూడా బాగా పడింది. అసలు ఆ వర్షంలో కూడా జనాలు అయితే ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కాలినడకన మాత్రం వర్షం వస్తుంది కదా అని కూడా భయపడలేదు వాళ్ళైతే. అసలు బయలుదేరుతూనే ఉన్నారు వర్షంలో కూడా. రాత్రి అనగా పగలనగా ఎందుకంటే అక్కడ మన గౌరీకుండలో గేట్ బంద్ చేస్తారనమాట. నైట్ 9 అయితే గౌరీకుండలో గేట్ అయితే బంద్ చేసేస్తారు, గేట్ మూసేస్తారు. ఎందుకంటే అక్కడ వర్షపాతం ఎక్కువ కాబట్టి దాదాపు ఈ 2-3 రోజుల నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతూనే ఉంది. కానీ అక్కడ మాత్రం 9 అయితే మాత్రం పోలీసు వాళ్ళు అక్కడ గేట్ బంద్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ వర్షంలో కొండలు ఆ కొండ చెరువులో ఉన్న కూలి పడతాయని చెప్పేసి అందుకని అక్కడ 9 అయితే మాత్రం గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి ఈ నది కనబడుతుందా? ఈ నది ఫ్రెండ్స్ కేదార్నాథ్ నుంచి మందాకిని నది వస్తుంటుందన్నమాట. మనకు గౌరీకుంట్లోకి వచ్చేసరికి గంగా నది టచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి గంగా నది మన మందాకిని నది కలిసి రుద్రప్రయాగ్లో అలకనంద నదిలో కలుస్తుంది అనమాట. రుద్రప్రయాగ్ నదిలో అలకనంద నది కలుస్తుంది. అలకనంద నదిలో ఈ గంగా నది మందాకి నది వెళ్ళి కలుస్తాయి అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఇది రుద్రప్రయాగ్ నుంచి అలకనంద నది, మందాకి నది, గంగా నది వెళ్ళి మళ్ళీ హరిద్వార్లో ఉంటుంది గంగా నది. అక్కడ చాలా పెద్ద నది అనమాట. ఈ 3 నదులు వెళ్ళి మళ్ళీ అక్కడ గంగా నదిలోనే కలుస్తాయి అనమాట. ఫ్రెండ్స్, రుద్రప్రయాగ్ అంటే ఎవరో కాదు, రుద్రుడు, శివుడు అనమాట. అందుకనే పేరు అక్కడ రుద్రప్రయాగ్ అని చెప్పేసి పేరు వచ్చేసింది. అంటే శివుడే కదా, మళ్ళీ శివుడిలోనే కలవాలి. ఈ అలకనంద అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన బద్రీనాథ్ నుంచి వస్తుంది. బద్రీనాథ్ అంటే ఎవరు? విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి టెంపుల్కి ఆపోజిట్టే అలకనంద అనేది ఉంటుంది. విష్ణుమూర్తి స్వామి కింద ఉంటే అలకనంద తల్లి ఆ నది ఇంకా పైనుంచి వస్తుంది అనమాట. ఆకాశం నుంచి వస్తుంది. ఒక్కసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒక్కసారి బద్రీనాథ్ వెళ్ళండి. మీరు బద్రీనాథ్ వెళ్ళి చూడండి, మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలకనంద నది బద్రీనాథ్ నుంచి వస్తుంది. మందాకిని నది కేదార్నాథ్ నుంచి వస్తుంది. మళ్ళీ గంగా నది బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఎందుకంటే బద్రీనాథ్లో విష్ణుమూర్తి ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు. మనకైతే ఇప్పుడు మనం ఈ నదులన్నీ బద్రీనాథ్ నుండి అలకనంద నది వస్తుంది, కేదార్నాథ్ నుంచి మందాకిని నది వస్తుంది, మళ్ళీ బద్రీనాథ్ నుంచి గంగా నది వస్తుంది. ఈ 3 వెళ్ళి మళ్ళీ అక్కడ రుద్రప్రయాగులో అలకనంద నదిలో కలుస్తాయి అనమాట. ఈ అలకనందలో కలుస్తున్న ఈ 3 నదులు వెళ్ళి మళ్ళీ హరిద్వార్లో గంగా నదిలో కలుస్తాయి అనమాట. ఇక్కడ కొండల్ని చూద్దామంటే కొండలు అస్సలు కనబడవండి. అసలు మనం తలకాయ మొత్తం పైకెత్తేసి చూసినా కూడా కొండలు కనబడవు. కానీ అక్కడ మళ్ళీ చూస్తే ఆ కొండలు మొత్తం మట్టి కొండలే. ఇప్పుడు మనం నడిచే దారి ఉందా, ఇప్పుడు కనబడుతుంది ఈ దారి పక్క నుంచే నది ఉంటుంది. ఇదే నది మందాకిని నది. ఇక్కడ నుంచి మనకు దాదాపు 25 కిలోమీటర్లు అయితే కేదార్నాథ్ వరకు నది పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం కొండలు. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్న కొద్దీ నది పైకి వెళ్తూ ఉంటుంది. కొండ ఎక్కుతున్న కొద్దీ నది ఆ కొండపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం నది పక్క నుంచే వెళ్ళాలి కొండపైకి ఎక్కాలన్నా కూడా. అసలు అది చూసి మాత్రం అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ చాలా 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 అందంగా ఉంది. కానీ ఒకవేళ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ డోలాలు కనబడుతున్నాయి. డోలా మీద వచ్చేసి ఒక్కొక్కరికి 10,000, 8,000 అని చెప్పి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక లాస్ట్ 6,000, 4,000, 5,000 అయితే తీసుకెళ్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇక్కడ జనాలను అయితే చూసుకుంటారు ఒకసారి మీరు భక్తులు. ఇదే మనకు గౌరీకుంట అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం ఫ్రెష్గా స్నానం చేసి గంగమ్మవారిని దర్శించుకొని వెళ్తానమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనం ఫ్రెష్గా స్నానం చేసుకోవచ్చు. అక్కడ మనకు హౌస్ ఉంటుంది, వేడి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది మన పాత పురాణాల చరిత్ర కాలం నుంచి శివయ్య ఏ శతాబ్దంలో ఇక్కడ వెలిశాడో అప్పటి నుంచి ఇక్కడ వేడి వాటర్ వస్తూనే ఉన్నాయి. వేడి నీళ్ళేనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు ఈ నది కనబడుతుందా మనకు, అలకనంద నది. ఈ నది పక్కనేనండి ఇప్పుడు మనకు కనబడేది. ఇప్పుడు వస్తుంది చూడండి మీరు, ఆ హీట్ వాటర్ అన్నమాట, వేడి వాటర్. ఇదేనండి. ఈ కుందులోనే మనం స్నానం చేయాలి.